వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ పార్ట్ 10. ఫస్ట్, ఆసియా కప్ 2023 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అంటే క్రికెట్కి సంబంధించి. ఇది 16వ సీజన్. దీన్ని పాకిస్తాన్, శ్రీలంకలు నిర్వహించాయి. ఇందులో 6 జట్లు పాల్గొన్నాయి. నేపాల్ తొలిసారి పాల్గొంది. ఇందులో విజేత భారతదేశం కాక పరాజిత శ్రీలంక. అంటే శ్రీలంక డిఫెక్ట్ అయింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా సరైనవి. సెకండ్, ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్ యోజన పథకంను ప్రారంభించిన రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. థర్డ్, భారత్ అమెరికా 2+2 సమావేశం వాషింగ్టన్ డీసీలో జరిగింది. అయితే ఈ 2+2 అంటే ఏంది? ఈ 2+2 అనేది 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించింది. ఆ 2 మంత్రిత్వ శాఖలు ఏవి? ఒకటి రక్షణ శాఖ, రెండవది విదేశాంగ శాఖ. 2023లో జరిగిన G20 సమావేశం ఇతివృత్తం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తును ఎక్కడ నుంచి తీసుకున్నారు? మహోపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యశోభూమి 5వది. యశోభూమి పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎకో సెంటర్ IICC ఫేజ్ 1ను నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. దీని యొక్క వ్యయం ఎంత? 5,400 కోట్లు. గ్లోబల్ ఇండియా అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ సుధామూర్తి. ఏ దేశంలో అక్టోబర్ 14న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు? అమెరికా. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోది? ఆన్సర్ ఈస్ 106. 106. ఆగస్టు 7, 2024 ఎన్నవ జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? ఎన్నవదంటే 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7, 2024న నిర్వహించడం జరిగింది. ఇది ఫస్ట్ ఎప్పుడు నిర్వహించారు అంటే ఆగస్టు 7, 2015 2015 జాతీయ చేనేత దినోత్సవం. రీసెంట్గా 2024 ఆగస్ట్ 7 10వ సెలబ్రేషన్స్, 10th సెలబ్రేషన్స్. అదేవిధంగా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆగస్ట్ 12. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఇస్ ఆగస్టు 1 to 7. SSLV D3 వాహన నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ ఇస్ EOS 8. 13. UPSC నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రీతి సుదాన్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ శుక్లా. ప్యారిస్ ఒలింపిక్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు ఏవి? ఆన్సర్ ఈస్ జపాన్, అమెరికా, చైనా. ప్యారిస్ ఒలింపిక్ 2024లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
మొత్తం 6 పతకాలు సాధించింది భారత్. అదేవిధంగా 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? అత్తం. ఇది మలయాళంకి సంబంధించిన సినిమా. అట్టం. సో ఇది ఇవాళ క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. కనుక మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న ఆల్పై ట్యాప్ చేయండి. మీకు నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసిన మీ వీడియోస్ మీకు చేరుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.